ఇక్కడ శివాని నవ్వుకుంటా చాలా సంతోషంగా ఉంది అనుకుంటున్నారు కదా? కాదు, సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడ్డదో మా శివానమ్మ కూడా అన్ని కష్టాలు పడుతుంది. ఇగో ఇతనే శివాని భర్త సుమన్. ఈమె సుమన్ తల్లి. సుమన్కి తన అన్న కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నది. కానీ శివాని సుమన్ని పెళ్లి చేసుకోవడంతో శివాని పైన కోపం పెంచుకుంది. ఇతనే సుమన్ తండ్రి. ఇంటి గురించి అస్సలు పట్టించుకోడు, తనకి తాగుడు ఉంటే చాలు. అరే సుమను, ఆ పైసలు ఇటీ. గా నర్సయ్య మామ మనకు అప్పిచ్చి ఏడాది అవుతుంది, ఒక్క రూపాయి కూడా కట్టలే. ఊకి ఇంటికి కచ్చుకుంటా పోతాడు. ఇటీ కడతా. అమ్మ, ఈ పైసలతోని శివాన్ని దవాఖానలో తోలుకోపోతా. అందుకే అనిల్ గారి దగ్గరకు పోయి అడగచ్చిన. ఏందిరా, దావకనకు తోలుకపోతావా? దాన్ని దావకనకు తోలుకపోకపోతే అదేం జావది. అది సంపే రకం కానీ సచ్చే రకం కాదురా. అది ఏమంట మన ఇంట్లో అడుగు పెట్టిందో మన ఇంట్లోకి వెళ్ళి ధనలక్ష్మి పోయి దరిద్రం పట్టుకున్నది. ఇదే దరిద్ర కొట్టు ముఖం అంటే ఇంకో దరిద్ర పొలంగా అంటాంది. అరే, ఇవారకే నువ్వు నా మాటినక నువ్వు చేసిన పనికి ఊళ్ళో మన ఇజ్జత్ మనం పోయింది. ఆ నరసింహ పైసలు ఇవ్వకపోతే ఆయన పంచాయతీ పెట్టి ఆయన ఇజ్జత్ మనం తీస్తాడు. ఇటియ్యా పైసలు. ఏదో దావకాడకు దొరకపోతాడు. దావకాడకు కట్టేటి ఉన్నాయంటే శివాని, బాధపడకే. నువ్వు మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకు. నీకు నేనున్నా. నువ్వు బాధపడితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మళ్ళా. సుమన్, మన పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మ నాన్న నేను ఎంత బాగా చూసుకున్నా, కానీ వాళ్ళకి రోజు రోజుకి నా మీద ప్రేమ కన్నా ద్వేషం ఎక్కువ పెరుగుతుంది. మనం ఇష్టపడి పెళ్లి చేసుకోవడం తప్పా సుమన్? అసలు ఈ టైంలో కూడా మీ అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా అనరాని మాటలు మాట్లాడుతుంది. అసలు మనం వాళ్ళకి ఏం తక్కువ చేసినాం సుమన్? శివాని, నేను ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో అని నువ్వు నాకు ఈ జన్మల భార్యగా వచ్చినావు. నిన్ను నా కనుపాప లెక్క కాపాడుకుంటా. కన్నీళ్ళు పెట్టకే. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు. శివాని, రేపు డాక్టర్ రమ్మన్నాడే, దవాఖానలో పోవాలి. స్కానింగ్లు టెస్టులు అవి చేస్తా అన్నాడు. నేను పోయి రాజుగారి దగ్గర పైసలు తీసుకొస్తా. సరేనా? నువ్వు పండుకోకొచ్చేపు. ఎక్కడ పనాడ పెట్టి మంచిగా వన్నది కదా. ఆకులు ఉడవలే, బోళ్ళాన్నే ఉన్నాయి, బట్టలాన్నే ఉన్నాయి. ఎట్లా వన్నది సంగతే చెప్తాగు. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల,
చల్లగేమన్నా తాగుతావా? వద్దత్తమ్మ. కుడుకుడుకు బువ్వ తిని రాదు చేసుకొస్తా. తిన్నా అత్తమ్మ. పొత్తవాడుగా తిని మంచిగా వన్నవా? పనంతా చేస్తారే. నేనే ఎత్తత్తమ్మ. నడువు చేయబో. సరే అత్తమ్మ. తిని అటు పోయి టచ్కు మంచిగా వన్నవా? పొనం చిడిచిపెట్టి ఇద్దరు మొక్కముది. ఏం కూర అండినవే? కప్పల కూర అండినా, వేసుకురావన్నా. కప్పల కూర కొర్రమట్టలు అనలేదా? నువ్వు బగ్గ నౌకరి చేస్తానవని కొర్ర మట్టలు అండి పెడతా. ఏదో కానీ ఇంత వేసుకురాబా, ఆగలేదండి. నేనెందుకు వేసుకొస్తా? మన ఇంట్లో లేదా పని మనిషి, అది వేసుకొత్తది. ఏ దరిద్ర పొట్టు మొక్కదానా, ఏం చేస్తానవే? అత్తమ్మ. దా మా వచ్చి ఎంతసేపు అవుతుంది? అన్నం ఎవరెత్తారు? అత్తమ్మ వేసుకొస్తా. ఆగే ఈ మంచాన్ని తీసి ఈ ఆకలి ఉడువు. సరే అత్తమ్మ. ఏ ఏందే కూసున్నావు? ఆడ బట్టలు ఎవరండేయాలే? అత్తమ్మ సాధన అవుతలేదు అత్తమ్మ, కాసేపు అయినా కారెత్తగంతి. ఏందే సాతనైతే లేదా? తిన్నావుగా ఇంత ముందు తట్టాడు. ఆరేపా సాతనైతే లేదు గీతనైతే అనుకుంటే ముచ్చట్లు చెప్తాంది. వాడిలో కూసుంటా. సరే అత్తమ్మ. కాంతం ఇలా కొర్రమట్టలు ఇవే? ఏంది ఏమో గులుగుతాను? వేసింది సపరేక తినక. కొర్రమట్టలు అడవన్నా, నీకు ఇంకా కొర్రమట్టలు అని పెడతారు. కర్రు కాచి వాత పెడతా, తిను సపరేక. ఏమైంది శివాని? ఏమైంది శివాని? ఏమైంది చెప్పు. కళ్ళు తిరుగుతున్నాయి సుమన్. అరే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇంట్లో పని? నిన్ను ఎవరు చేయమన్నారు? అవురా, ఇంట్లో పనంతా ఎవరు చేస్తారా? నీ పెళ్ళానికి ఏం పని చేయకని చెప్తాను. నేను ఇట్లా చేసి పెట్టన్నారా నీ పెళ్ళానికి? అమ్మా ఇదేమన్నా పద్ధతేనా? కడుపుతో ఉన్నదని చూడకుండా కూడా ఇంట్లో పనులన్నీ చేపిస్తున్నావు. ఈ సమయంలో మనం దానికి తోడు ఉండాలనే, ఇబ్బంది పెట్టద్దు. మరి ఈ పనంతా ఎవరు చేస్తారా? నీ పెళ్ళం చేయకపోతే పని మనిషిని మాట్లాడన్నా? మరి నీ పెళ్ళం కూకున్న కాడికే షాయలు టిఫిన్లు బువ్వలు కూరలు
అన్ని తెచ్చి పెడుతుంది. మాట్లాడమంటే వారా మరి? అది కాదే, అది నన్ను ఇష్టపడి వాళ్ళ అమ్మా నాన్నని కాదని మన ఇంటికి వచ్చింది. ఈ టైంలో కూడా మంచిగా చూసుకోకపోతే ఎట్లా చెప్పు? దాన్ని మంచిగా చూసుకుందామమ్మా. ఏంద్రా మంచిగా చూసుకునేది? అమ్మా, ఎందుకే నీకు ఇంత కోపం మా మీద? పెళ్ళైనప్పటి నుండి మమ్మల్ని ఇబ్బంది పెడితేనే ఉన్నావు. ఈ దునియాలో లవ్ మ్యారేజ్ చేసుకోలేదా? మేమే చేసుకున్నాం లవ్ మ్యారేజ్. ఇట్లా రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఓ రోజు మమ్మల్ని చంపేయి, పీడ పోతుంది. ఏందిరా, నేను నిన్ను చంపేయన్నా? నేను నిన్ను చంపేసేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి గింత మంచిగా సాదుకుంటున్నారా? అయినా ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడేటి కాదురా, నీ పెళ్ళమే నీకు నేర్పిస్తాంది. అజ్జయ్యబట్టే నువ్వు ఇట్లా మాట్లాడతావు. ఇది మన ఇద్దరిని వాగుతాడికి ఇంట్లో అడుగు పెట్టిందిరా. దరిద్ర మోకం అది. శివాని, మా అమ్మ మారదే, నేను ఇట్లనే ఇబ్బంది పెడుతుంది. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికో, డెలివరీ అయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉండు. సరే సుమన్, నేను మా అన్నకు ఫోన్ చేసి రమ్మంటా. సరే మరా, రమ్మని చెప్పి ఫోన్ చేయి. సరే. శివాని, చెల్లె శివాని. అన్నా రా అన్న. చెల్లె మంచుకున్నావారా? మంచిగా ఉన్నా. నీ ఆరోగ్యం ఎట్లుంది? మంచిగా ఉన్నా. అత్తమ్మ మంచిగున్నారా? మామయ్య మంచిగున్నారా? అత్తమ్మ, చెల్లెను మా ఇంటికి తీసుకుపోనొచ్చిన. తొలసూరు కాంపు కదా, మేమే చేయాలి. అందుకని చెల్లెను ఇంటికి తీసుకుపోదామని వచ్చిన. ఏంది, నీ చెల్లెని తీసుకుపోవడానికి వచ్చినవా? కట్నం పైసలు అడిగితే ఇంటి మోకాన్నే రాలేదు గాని ఇప్పుడు కాను పెళ్ళ ఇష్టానికి చెల్లెని తీసుకుపోతావా? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? మీ చెల్లెని తోడి పైసలు ఇచ్చేదాకా. అయ్యో అత్తమ్మ, గట్లాన పడుతుంది. ఈసారి పంట అంతా నాశనం అయింది, మొత్తం లాస్ అయిపోయాను. వచ్చే సంవత్సరం ఇస్తా అత్తమ్మ. కట్నం పైసలు మీకు మొత్తం అప్ప చెప్తా. మామయ్య, వచ్చే సంవత్సరం ఒక్క రూపాయి లేకుండా నేను మీ చేతికి అప్ప చెప్తా పైసలు. ఏంది, వచ్చే సంవత్సరం ఇస్తావు? కట్నం పైసలకు భయపడి చెల్లెని చూడటానికి కూడా రాలేని రోజులు. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇస్తా అంటా నాకు. నీ చెల్లె ఏం మాయ మాటలు చెప్పిందో. నా కొడుకుని తీసుకుపోయి లగ్గం చేసుకుంది. నాకు రావాల్సిన కట్నం ఒక్క రూపాయి కూడా రాకుండా చేసింది. తిన్నవా? అట్టి పోర్లేసింది నా కొడుకును. ఇగో నీకు నా ఇంటికి వచ్చే అర్హత కూడా లేదు. మామయ్య, నీకు దండం పెడతా మామయ్య. వచ్చే సంవత్సరంలోపు మీ పైసలు అన్నీ అప్ప చెప్తా. కట్నం పైసలు ఏమున్నా మీకు అప్ప చెప్తా. ఇప్పుడైతే నా చెల్లెని తీసుకుపోతా మామయ్య. ఏయ్, ఏడికిరా తీసుకుపోయేది? ఇంకా ఏం ముఖం పెట్టుకొని నిల్చొని చూస్తాను అన్నాడు. అయ్యో అన్న. అత్తమ్మ పోతా, అత్తమ్మ పోతా. కానీ నా చెల్లెతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడబోతా అత్తమ్మ. ఆమె కోసం తీసుకొచ్చిన ఈ పనులన్నీ ఇచ్చిపోతా అత్తమ్మ. ఏందిరా, నీ చెల్లెతోని 5 నిమిషాలు మాట్లాడతావా? ఒక్క నిమిషం కూడా నీ మాట్లాడినయ్యా. నీ పండ్లు ఎవరికి కావాలరా? ఆ పండ్లు రోడ్ల మీద అడుక్కునేటోళ్ళకి ఇపో. కట్నం పైసలు పట్టుకుంది నా ఇంటి మొగడ రానే నాకు. ఓ ఇన్ను చల్లి చెప్తా అంటే అర్థమైతే లేదారా? నువ్వు గిట్లా ఇక్కడ నుంచి పోలేదనుకో నీ చెల్లెను. అత్తమ్మ వద్దత్తమ్మ, నేను పోతా అత్తమ్మ. నా చెల్లెనేమరు, నా చెల్లెని మంచిగా చూసుకోరు మావ.
మాసాలు కానీ నడు లోపలికి అన్నా అంటే ఎడతాను. హలో బుజ్జి మంచిగున్నావు బిడ్డ? సరే బిడ్డ అత్తాను. ఏమయ్యా ఇగో బుజ్జి ఫోన్ చేసింది, ఇంటికి రమ్మంటాను. పోదాంపా. సరే బిడ్డ అత్తాను, ఉండు. పోదాంపా అయ్యా. ఏంటంటే ఎందుకు ఫోన్ చేసిందే? అదా అట్లనా? అయితే పోదాంపా. సరే పోంగేమన్నా పండు కొనుక్కపోదాం. సరే. రాయిస్తా నిన్ను నీళ్ళు ఎవరు ఎత్తుకరమ్మన్నారే? నేను ఉన్నా కదా, అసలే అట్టి మనిషి కూడా కాదు. నేను ఉన్నాక నువ్వు పని చేస్తావా? దాగిట్లో కూర్చుందువు. అయ్యో అత్తమ్మ, నీళ్ళే కదా నేను ఎత్తుకొచ్చింది. అద్దు బిడ్డ, నువ్వు అట్టి మనిషి కూడా కాదు. అసలే డాక్టర్ ఏం పని చేయకన్నాడు. నువ్వేం పని చేయకు, నేనున్నా కదా చూసుకోవడానికి. సరేనా? ఏదైనా కావాలంటే నాకు చెప్పు, నేను తెచ్చి పెడతా. సరేనా బిడ్డ? బుజ్జి మంచిగున్నావా బిడ్డ? బాబు మంచిగా ఉన్నావా? మంచిగున్నావా వదినే? మంచిగా ఉన్నావా వదినా? మంచిగా ఉన్నావా? పానం మంచిగా ఉంటుందా బుజ్జి? మంచిగా ఉందమ్మా. ఇగో వదిన ఈ పాన్లో పెట్టి గోళీలు వేసుకుంటానవా? వదినా కూసో అన్న, ఇట్లా కూసోయే, ఇట్లా మంచాలా. నేను చాయ్ పెట్టుకొస్తా, మీరు మాట్లాడుకుంటూ ఉండవు. అత్తమ్మ నేను పెట్టుకొస్తా, మీరు అమ్మతో మాట్లాడు. అద్దు బిడ్డ, నువ్వు పెట్టుకోవచ్చు, నేనే పెట్టుకొస్తా. నువ్వేం పని చేసుడు వద్దు, నేను చేసుకుంటా కదా, నేను ఉన్నా కదా. కూర్చో. బుజ్జి గోళీలు మంచిగా వేసుకుంటానవా? వేసుకుంటాను. నువ్వు ఏ పని ముట్టకు బిడ్డ, అసలుకే బరువులు ఎత్తద్దు. అట్టి మనిషి కూడా కాదు. నేను ఏం పని చేస్తలేనమ్మా. మా అత్త నన్ను ఏం పని చేయనిత్తలేదు. ఇల్లుడవని ఇత్తలేదు, బోల్దమని ఇత్తలేదు, వంట చేయనిత్తలేదు. అన్నీ అవనే చేస్తుంది. నువ్వు లేని లోటు మా అత్త తీరుతుందమ్మా. అమ్మ వదిన మంచిగా ఉందానే? పొద్దులు పడ్డాయా? అమ్మ వదినే మా నాన్నను లవ్ మ్యారేజ్ చేసుకున్న కాడ నుంచి వాళ్ళ అమ్మ నాన్నకు దూరమాయ. వాళ్ళు ఒక్కసారి నచ్చి చూడకపోయిరి, తీసుకపోకపోయిరి. వదిన నువ్వు మంచిగా చూసుకోయే అమ్మ. నువ్వు చూసుకుంటావు కానీ నాకు తెలుసు. బాపు వదినకి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి ఇయ్యే. అయ్యో నా పిచ్చి కానీ మీరు నన్ను ఎట్లా చూసుకుంటారో వదినను కూడా గట్టినే చూసుకుంటారని నాకు తెలిసే. అయినా మీకు చెప్పాలా నేను? అమ్మ వదినను ఏ హాస్పిటల్లో చూపిస్తుర్రే? మంచిగా చూపెట్టుర్రే. అన్నను ఊకే పైసలని ఇబ్బంది పెట్టకుర్రే. ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగుర్రి, నేను ఇస్తా. ఇగో అన్న చాయ్. ఇగో వదిన, ఇగో రాయిస్తా. పాలు తాగు, గరం చేసి తీసుకొచ్చిన. వద్దత్తమ్మా, ఇప్పుడే అన్నం తిన్నా. ఏం కాదు, తింటామే పట్టు. బలంగా అది అట్లనే ఉంటే ఎట్లా? ఇదే దరిద్ర మొక్కం అంటే ఇంకో దరిద్రాన్ని కంటదట. వదినే ఇక పోయేత్తా. అయ్యో ఏంది వదినే ఇప్పుడు పోతా అనబట్టి, రేపు పొద్దున పోదుతి. కొంచెం పని ఉన్నది, జరా నా బిడ్డ పైలంగా చూసుకో. ఏమన్నా కావాలంటే చెప్పు, నేను ఇస్తా. అయ్యో వదిన గట్లెందుకు అంటున్నావు? నేను నా కోడల్ని కాలు కింద పెట్టకుండా చదువుకుంటానా? నాకు పైసలు లేవా, నాకు ఆస్తి లేదా? నువ్వు గంతగానే ఎందుకు అదవుతావు? నా కోడలు మనవరాలు ఇస్తే మంచిగా ఆడిపించుకుంటా ఎత్తుకొని ఉంటా.
నువ్వేం రంది పడకూడదనే నీ బిడ్డను నా బిడ్డ లెక్క చూసుకుంటా నువ్వు పోయిరా బుజ్జి నేను పోయేత్త బిడ్డ పైలో పోయేత్త వదిన పాయ్యా కాంతం మనం చాలా తప్పు చేస్తానమే మన బిడ్డను వాళ్ళ ఇంటికి ఇస్తే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు చూడు. అదే మన ఇంటికి వచ్చిన కోడలను రాసి రంపాన పెడతాను, కట్నం కట్టమని రోజు నిలబెడతాను. కట్నం ఏముంది, ఇవాళ కాకపోతే రేపు పచ్చడి కావచ్చు, పైసలు ఏముంది పైసలు పాడు కానీ ఇవాళ ఉంటే రేపు పోతాయి అవి. కానీ మనకు కూడా మనవడు మనవరాలు వస్తే మనం కూడా ఎత్తుకొని సంబరపడతాం కదనే. ఇయ్యాడు సంది మనం కూడా మన కోడలు మంచిగా చూసుకోవాలి. అవునయ్యా, మనం మంచిగా చూసుకునేది పోయి కోడల్ని గొడ్డు లెక్క బాధ పెట్టిన ఈ కాడ నుంచి వెళ్ళి కోడల్ని మంచిగా చూసుకుంటా అయ్యా. పా ఇంటికి పోదాం. ఊడవకు బిడ్డ, ఇటీ ఊడ్చురద్దు నువ్వు. అద్దత్తమ్మా, నేనే ఉడతా. బట్టలు ఉతికినా, బోల్ దోవినా, వంట చేసినా, ఇదంతా ఉడితే పని అయిపోయినట్టే. కెడి అత్తమ్మ, నేను ఉడుతా. అద్దు బిడ్డ, ఈ కాడ నుంచి నువ్వేం పని చేయొద్దు. మంచిగా తినుకుంటుండు, నీ ఆరోగ్యం కాపాడుకో. నువ్వేం పని చేసిరద్దు, పనంతా నేనే చేస్తా. ఏందత్తమ్మా మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతలేదు. అవును బిడ్డ, నీ విషయంలో మేము చాలా తప్పు చేసినాం. అసలు నేను అర్థం చేసుకోలేదు. బిడ్డ లెక్క చూసుకోవాల్సిన నిన్ను చాలా ఇబ్బంది పెట్టినా. మమ్మల్ని క్షమించి బిడ్డ. అయ్యో ఏంది మా ఎలా మాట్లాడుతురు? అవును బిడ్డ, కోడలు విలువ నా బిడ్డింటికి పోయినాక తెలిసింది బిడ్డ. కోడల్ని బిడ్డ లెక్క చూసుకోవాలని, కోడలంటే ఇంటికి మహాలక్ష్మి అని నా బిడ్డ చెప్తే తెలిసింది నాకు. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేసిన బిడ్డ, నన్ను క్షమించు. అత్తమ్మ, మీరు నన్ను క్షమించు అని అడగడం ఏంది అత్తమ్మ? మీరు నాకు తల్లి లెక్క. మీరు ఎన్ని మాటలన్నా నాకు అవి దీవెనలే. ఇంత మంచిదాన్ని మనసు కూడా అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు శివాని. ఈ కాడ నుంచి నువ్వేం పని చేయకు. నీకేమన్నా కావాలంటే నేనే చూసుకుంటా. పైలం బిడ్డ, నాకు మంచి మనవన్నో మనవరాల్లో ఇయ్యాలి. సరే అత్తమ్మ. శివాని, ఏమన్నా తిన్నావా బిడ్డ? తినలే అత్తమ్మ. ఏంది పొద్దుడుతుంది, ఏం తినలేదా? తినలే. ఈడు ఎటు పోయిండు? అరే సుమను, అరే బయటికి రారా. ఆగు, మా అవ్వుని బాపు మళ్ళీ మా శివానేమో అంటున్నట్టున్నారు కదా. ఈ అవ్వయ్య లొల్లైనా సరే వీళ్ళని వీళ్ళ సంగతి చెప్తా. ఏంది మళ్ళీ ఏమంటారు ఆ శివాన్ని? ఏమనుడేందిరా, పొద్దుడుతుంది నా కోడలు ఏం తినలేదట. ఏం చేస్తానవురా, తినబెట్టవా దానికి? పోయి తక్కిల మటన్ దేపో, నా కోడలికి కీమండి పెడతా. అమ్మా, నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అరే సుమన్, ఇయాటి నుంచి నా కోడలు కాలికి మట్టి అంటద్దు. పొద్దున్న లేచి నువ్వే ఆకిలి ఉడవాలి, నువ్వే బోళ్ళు తవ్వాలి, నువ్వే వంటలు చేయాలి, నువ్వే బట్టలు విండాలి. అవునరా, రేపటి నుంచి పనంతా నువ్వే చేయాలి. ఏంది ఈ పనులు నేను చేయాలనా? అయ్యి బాబాయ్ చేసినట్టే నేను.